ఎస్ఎస్సి రిక్రూట్మెంట్ స్కామ్. సో నోయిడాలో ఎస్ఎస్సి స్కామ్ అనేది జరిగింది. దాదాపు ఒక ఎగ్జామ్ పాస్ అవడానికి 4 లక్షల దాకా ఛార్జ్ చేశారు. బాలాజీ డిజిటల్ లోన్ అనే ఎగ్జామ్ సెంటర్ లో సెంట్రల్ ఆర్మర్ ఫోర్స్ అండ్ సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్, కానిస్టేబుల్ జీడీ, అస్సాం రైఫిల్ మ్యాన్ ఎగ్జామ్. సో ఇవన్నీ 2026 రీసెంట్ రిక్రూట్మెంట్. ఈ ఎగ్జామ్ అనేది కంప్లీట్ గా మాల్ ప్రాక్టీస్ ద్వారా, అంటే అక్కడ సర్వర్ ని బైపాస్ చేసి బయట నుంచి ఆన్సర్స్ ఇచ్చే ఈ విధంగా ప్లాన్ చేసి వర్కౌట్ చేశారు. ఈ విధంగా దీన్ని ఏంటి అంటే టాస్క్ ఫోర్స్ అందరు కూడా కలిసి పట్టుకున్నారు. మే 22 రైడ్ జరిగింది. అండ్ ఇక్కడ ఎస్ఎస్సి ప్రొటెస్ట్ కొన్ని వేల మంది నిరుద్యోగులు ఎస్ఎస్సి ప్రిపేర్ అవ్వాలి రోడ్డు మీదకి వచ్చారు. రోడ్డు మీదకి వస్తే ఏపీ అండ్ తెలంగాణలో మన 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే చాలా మంది ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నారు, కానీ ఎవరో కూడా కనీసం మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు, వాళ్ళు ఎందుకు మాట్లాడారు, వీళ్ళు ఎందుకు మాట్లాడలేదు అంటే సింపుల్ థింగ్ ఏంటి అంటే వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. ఎందుకంటే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసే కంపెనీ ఏదైతే ఉందో టీసీఎస్ నుంచి అది ఈక్విడిటీ అనే, అంటే అది ఆల్రెడీ బ్లాక్ లిస్ట్ అయిన కంపెనీ, ఆ కంపెనీకి ఎలా మీరు ఇస్తారు అని చెప్పి చాలా మంది ప్రొటెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఆ ప్రొటెస్ట్ చేసిన తర్వాత ఇది దేశవ్యాప్తంగా ఏదో ప్రొటెస్ట్ చేశారు, వాళ్ళు ప్రయత్నాలు చేశారు, కానీ మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎవ్వరూ దీని గురించి స్పందించలేదు, మాట్లాడలేదు. ఇప్పుడు అక్కడెక్కడో జరిగింది కదా స్కామ్, ఇక్కడ కాదు కదా, ఎగ్జామ్ నేషనల్ వైడ్ కదా. ఎంటైర్ ఎగ్జామ్ ఈజ్ నేషనల్ వైడ్. సో ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం, ఓకే, తెలుగు రాష్ట్రాల్లో ఆలోచించాల్సిన విషయం, గవర్నమెంట్ కూడా దీన్ని ఖచ్చితంగా పునరాలోచించాలి. ఈక్విడిటీ కంపెనీ అనేది కంటిన్యూ చేయడం కరెక్టా, లేకపోతే ఇప్పుడు దీనికి సంబంధించి మళ్ళీ టీసీఎస్కే ఈ బాధ్యతలని అప్పచెప్తారనేది వేచి చూడాల్సి ఉంది. ఎనీవే ఇదైతే జరిగింది, పట్టుకున్నారు ఎలాగనో, కానీ ఈ ప్రాసెస్లో ఎన్నో సంవత్సరాల నుంచి అదే పని చేస్తూ ఉన్నాడంట. ఇంకెంతమంది ఈ విధంగా రాసి ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకొని వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ దాని తగిన శిక్షలు వేస్తే బాగుంటుంది అనేది. సో ఇప్పుడు ఒక పక్క నీట్ పేపర్ లీక్, ఇంకో పక్క ఎస్ఎస్సి ఎగ్జామ్ విధంగా జరుగుతుంది. యూపీఎస్సీ గురించి కూడా రీసెంట్గా కొంత డిస్కషన్ అనేది జరుగుతూ ఉంది. అపార్ట్ ఫ్రమ్ హిందీ అదర్ లాంగ్వేజ్ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అనే కాన్సెప్ట్లో ఉన్నా. సో అది కూడా నేను ఇంకొక వీడియోలో మాట్లాడతాను. థ్యాంక్ యూ.